భోపాల్లోని దమ్కోడా కాలనీ ఏ సెక్టార్లో ఉండే రణదీప్కు దూరపు బంధువైన ఊర్మిళతో 2009లో పెళ్లైంది. పెద్దలు కుదిర్చిన సంబంధం. రణదీప్ ఊర్మిళలు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారికి 2 పిల్లలు కూడా. అయితే ఊర్మిళకు కొన్నేళ్ల తర్వాత రణదీప్ తమ్ముడు మోహన్ పై కన్నుపడింది. యువకుడు, పైగా పెళ్లి కాలేదు. బిల్డింగ్లోని పై గదిలో ఉంటూ చదువుకునేవాడు. కానీ కామపిచ్చి ఎక్కువగా ఉన్న ఊర్మిళ ఏకంగా తన మరిదిని లైన్లో పెట్టేసింది. ఒంటరిగా ఉన్న మోహన్ గదిలోకి టీ, స్నాక్స్ తీసుకెళ్లి రెచ్చగొట్టింది. మొదట మాటలు కలిపింది. ఆ తర్వాత తన అందాన్ని ఎరగా వేసి బుట్టలో వేసుకుంది. మొదట తన అన్న మీద ఉన్న గౌరవంతో మోహన్ ఆమెను దూరం పెట్టాడు. తప్పు అనుకున్నాడు. తండ్రి లేని తనను ప్రేమగా చూసుకునే అన్నను మోసం చేయొద్దనుకున్నాడు. కాకపోతే ఊర్మిళ మాత్రం అతని ముందు హాట్ పోజులిస్తూ మల్లెపుల్లు పెట్టుకుని గదిలోకి వెళ్లి మాటలు కలిపేది. మల్లెల వాసన, కైపెక్కించే చూపులు, కసిరేపే మాటలు మోహన్ను పిచ్చివాడిని చేశాయి. అసలే యువకుడు. చాలా రోజులు ఆమె రెచ్చగొట్టినా సరే అర్థం చేసుకుని దూరంగా ఉన్నాడు. ఆమె కసి చూపులు తాకినా బయటకు వెళ్ళిపోయేవాడు. అయితే ఓ బలహీనమైన క్షణంలో ఇంట్లో ఎవరూ లేరు. తన అన్న ముంబైకి వ్యాపారం పని మీద వెళ్ళాడు. పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. రణదీప్, ఊర్మిళ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురి వయసు 10 ఏళ్లు, కొడుకు వయసు 8 ఏళ్లు. వారిద్దరూ కూడా తమ గదిలో కింది పోషణలో పడుకున్నారు. ఆ టైంలో గదిలోకి భోజనం తీసుకొచ్చిన ఊర్మిళ తన మరిదికి శృంగార భోజనం పెట్టింది. అసలే ఆడవాసన తాకని పురుష పొంగవుడు. ఇంకేముంది, మోహన్ తన వదిన అయిన ఊర్మిళతో అక్రమ బంధం మొదలుపెట్టాడు. ఎంతలా అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఇంట్లోనే భార్యాభర్తల కంటే ఎక్కువగా సన్నిహితంగా ఉండేవారు. ఊర్మిళ కామపిచ్చిని తీర్చాడు మోహన్. కానీ వారం తర్వాత వచ్చిన రణదీప్ తన భార్య ప్రవర్తనలోని మార్పును మెల్లిగా గమనించటం మొదలుపెట్టాడు. తనను దేవుడిలా చూసే తమ్ముడు మోహన్ సైతం అనుమానాస్పదంగా ఇంట్లో తిరుగుతున్నాడు. అతని చూపులు, తన భార్య చిలిపి నవ్వులు రణదీప్కు చిరాకు తెప్పించాయి. తన వాళ్లే తనను మోసం చేస్తున్నారని వారి మీద అతనికి అసహ్యం కలిగింది. శృంగారం కోసం మనుషులు ఇంతలా దిగజారుతారా? భర్త, పిల్లలు అనే ప్రేమ ఊర్మిళకు లేదు. ఇక తాను కష్టపడి ప్రేమగా చదివించిన తమ్ముడు సొంత వదినతో అక్రమ బంధం పెట్టుకున్నాడని గ్రహించాడు. జీవితాంతం ప్రాణంగా కలిసి ఉంటానని మధ్యలోనే దారి తప్పిన భార్యను చూసి నేలపై ఉమ్మేశాడు. తాను పట్టించుకోనట్టు తిరుగుతూనే వారి మధ్య ఉన్న రిలేషన్ను పసిగట్టాడు. 2-3 సార్లు బయటకు వెళ్తున్నాను, సాయంత్రం వరకు రానని చెప్పిన రణదీప్ మధ్యాహ్నం హఠాత్తుగా వచ్చేవాడు. ఆ టైంలోనే ఓ రోజు పై అంతస్తులోని తమ్ముడు మోహన్ గదిలో ఇకలు పకపకలు విన్నాడు రణదీప్. తలుపు తెరిచి చూస్తే సమయానికి అతని పక్కనే పడుకొని కబుర్లు చెబుతుంది ఊర్మిళ. ఆ ఘటన చూడగానే మోహన్ తప్పైందన్నయ్య అని కాళ్ళ మీద పడ్డాడు. కానీ ఊర్మిళ మాత్రం తామేమీ తప్పు చేయడం లేదు, సరదాగా పడుకున్నాను, నాకు మోహన్ మీద ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని బొంకింది. వదిన పక్కన కూర్చోవడమే తప్పు, అలాంటిది బెడ్ మీద పడుకుంటే అర్థం చేసుకోలేనంత మూర్ఖుడిని అనుకోవద్దని రణదీప్ ఆమె మీద చేయి కూడా చేసుకున్నాడు. తప్పు చేసినా సరే తాను పతివ్రతల లీడర్నన్న రేంజ్లో ఊర్మిళ భర్తతో వాదించింది. మరోవైపు మోహన్ తన అన్నకు మొహం చూపించలేకపోయాడు. గొడవ తర్వాత చిరాకుతో బయటకు వెళ్ళిపోయాడు రణదీప్. ఇక గదిలో ఉన్న మోహన్ను ఏడుస్తూ కౌగిలించుకుంది ఊర్మిళ. నాకు నువ్వు కావాలి, నీతోనే జీవితాంతం ఉంటాను, నాకు రణదీప్ వద్దు, నాతో కలిసి బ్రతుకుతావా అంటూ ఏడ్చింది. నీకోసం నేను ఏమైనా చేస్తానన్నాడు మోహన్. ఇంకేముంది, రణదీప్ను చంపేద్దామని ఇద్దరు డిసైడ్ అయ్యారు. అదే రోజు రాత్రి మద్యం తాగి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు రణదీప్. అప్పటికే పిల్లలు పడుకున్నారు. రణదీప్ రాగానే తలుపులు వేసి 4 అడుగులు వేశాడు. ఈ లోపే ఐరన్ రాడ్తో వెనుక నుంచి బలంగా బాదాడు మోహన్. దీంతో గట్టిగా అరుస్తూ కుప్పకూలాడు. ఆ తర్వాత మరో రాడ్తో భర్తను చచ్చే వరకు కొట్టి తలపై బాదింది ఊర్మిళ. అక్కడికక్కడే ఆమె భర్త ప్రాణాలు విడిచాడు. ఆ చప్పుడు విన్న కూతురు తండ్రి రక్తపు మడుగులో ఉండడం చూసి కేకలు పెట్టి ఏడ్చింది. డాడీని ఏం చేయొద్దని బోరున ఏడ్చేసింది ఆ పాప. నువ్వు గదిలోకి వెళ్ళామని కూతురుని భయపెట్టింది ఊర్మిళ. ఎవరికైనా చెబితే చంపేస్తానని గొంతు పట్టుకుని కూతురుని సైతం బెదిరించింది. పాపం 10 ఏళ్ల చిన్నారి తల్లికి భయపడింది. ఎదురుగా ఐరన్ రాడ్తో నిలబడి ఉన్న తన బాబాయ్ మోహన్ గుర్రుగా చూడడంతో వణికిపోయింది. అదే రోజు రాత్రి తమ బెడ్రూమ్లో గొయ్యి తీసి రణదీప్ మృతదేహాన్ని పాతిపెట్టారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ సిమెంట్ చేయించి నీట్గా ఇళ్లు సర్దేసుకున్నారు. పిల్లలకు ఈ విషయం తెలిసినా తల్లి భయానికి ఎక్కడా చెప్పలేదు. ఆనాటి నుంచి ఊర్మిళ, మోహన్లు ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. ఇంటిపై మరో అంతస్తు నిర్మించి అద్దెకి ఇస్తూ జీవనం గడుపుతూ ఉన్నారు. మోహన్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఊర్మిళ తన మరిదిని భర్తగా భావించి జీవనం గడుపుతోంది. కనీసం భర్త కనిపించడం లేదని ఎవ్వరికీ చెప్పలేదు. వ్యాపారం పని మీద ముంబై వెళ్ళాడు. తిరిగి రాలేదని అడిగిన వారికి కహానీలు చెప్పింది. కానీ కాలం గిర్రున తిరిగింది. 5 ఏళ్లు గడిచిపోయాయి. సీన్ కట్ చేస్తే ఊర్మిళకు పై అంతస్తులో ఎవరున్నా సరే కామ కోరికలు కలుగుతాయేమో. కొత్తగా కట్టించిన గదిని అద్దెకి ఇచ్చారు.
అద్దెకు దిగిన రాజేష్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన రాజేష్ను బుట్టలో వేసుకుంది ఊర్మిళ. పిల్లలేమో స్కూల్కి వెళ్తారు. మోహన్ బిజినెస్ పని మీద బయటకు వెళ్ళి రాత్రికి గాని తిరిగి రాడు. ఈ గ్యాప్లో ఎంజాయ్ చేసేందుకు 25 ఏళ్ల రాజేష్ను బుట్టలో వేసుకుంది. ఇంకేముంది, ఏదో ఒక వంకతో వారి ఇంటికి వచ్చే రాజేష్ ఆమెతో బెడ్రూమ్లో ఎంజాయ్ చేసేవాడు. 3 నెలల పాటు ఇలా కొనసాగుతూ వచ్చింది. అది కాస్త రాజేష్ భార్య ద్వారా విషయం తెలుసుకున్న మోహన్ ఊర్మిళకు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు తప్పుడు పని చేస్తే నేను చేస్తాను, అవసరమైతే నీ కూతురును వాడుకుంటానని వావి వరసలు లేకుండా మాట్లాడాడు. ఊర్మిళ చేసిన మోసానికి రగిలిపోయాడు. అయితే మొగుడినే చంపిన ఊర్మిళకు సింపుల్ ఐడియా వచ్చేసింది. మోహన్ని కూడా లేపేస్తే, అదే బెడ్రూమ్లో పాతి పెట్టేస్తే సరి అనుకుంది. ఇక కూతురుకు మోహన్ మీద చిన్నప్పటి నుంచి కోపం కూడా ఉంది. తన తండ్రి చావుకు కారణం అతడేనని రగిలిపోయింది. మరోవైపు అందరి ముందు తన మీద చీప్గా మాట్లాడేవాడు. 10వ తరగతి చదువుతున్న ఆ బాలికకు తన బాబాయ్ చూపులు, మాటలు చంపాలన్నంత కోపాన్ని తెప్పించేవి. అయితే దీన్ని ఊర్మిళ వాడుకోవాలనుకుందో మరేమో కానీ మోహన్ లేకుంటే ఊర్మిళకు 2 ఉపయోగాలున్నాయి. నచ్చిన వాడితో తిరగొచ్చు. తన కూతురును తప్పుగా చూస్తున్న అతన్ని చంపితే పీడ కూడా విరగడవుతుందనుకుంది. ఇంకేముంది, ఊర్మిళకు మోహన్ మీద మనస్సు విరిగిపోయింది. కొత్త ప్రియుడు రాజేష్తో మజా చేస్తూ మోహన్ని వదిలించుకోవాలి అనుకుంది. తన ప్లాన్ను రాజేష్కు చెప్పగానే అతను కూడా తలకాయ ఊపేశాడు. కోట్ల విలువైన ఆస్తి ఉంది, ఇంట్లో పెళ్ళాం, పక్కింట్లో ప్రియురాలు అన్నట్లుగా రాజేష్ సంబరపడిపోయాడు. వీలైతే తన భార్యను వదిలేసి ఊర్మిళతోనే సెటిల్ అవ్వాలనుకున్నాడు. అయితే ఊర్మిళకు కొత్తగా ఉండే ప్రియుడు వస్తే పాతవాడిని చంపే అలవాటు ఉందని, చంపి పాతి పెట్టేస్తుందని అతనికి తెలియదు. ఊర్మిళ మైకంలో ఉన్న రాజేష్ తాను సాయపడతానన్నాడు. ఇక పిల్లలను సైతం ఒప్పించింది ఊర్మిళ. మోహన్తో మనకు ఎన్నాళ్ళున్నా ప్రమాదమే, భవిష్యత్తులో గొడవలైతే మనల్ని ఇంట్లో నుంచి కూడా పంపించేస్తాడు, కాబట్టి చంపేద్దాం. మీ నాన్నను చంపింది వాడే, మన జీవితాలను నాశనం చేశాడని కూతురు కొడుకుని రెచ్చగొట్టేసింది. దీంతో వారు సైతం హత్యకు రెడీ అయ్యారు. ఊర్మిళ చేసే పాపాలను అభం శుభం తెలియని పిల్లలను కూడా అంటించి నేరస్తులను చేసేందుకు సిద్ధమైంది. మే 27, 2021న మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు మోహన్. భోజనం చేసి ఊర్మిళతో కలిసి గదిలో ఎంజాయ్ చేశాడు. పూర్తిగా నిద్రలోకి జారుకున్న తర్వాత పిల్లలను పిలిచింది. మెలకువ వస్తే మోహన్ చంపేస్తాడేమోనని భయపడింది. పిల్లలు దగ్గరకు రాగానే ఏ ఐరన్ రాడ్తో అయితే తన భర్తను చంపిందో అదే రాడ్తో మోహన్ తల మీద పదే బాదింది. ఊర్మిళ పిల్లలు కూడా మోహన్ను చచ్చేలా కొట్టారు. తల పగిలి బెడ్ మీద చనిపోయాడు మోహన్. ఆ తర్వాత రాజేష్ను పిలిచి మృతదేహాన్ని నదిలో పడేద్దామని బైక్ తీయమని చెప్పింది. తెల్లవారుజామున 3 గంటలకు మోహన్ మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. కానీ మోహన్ మృతదేహం బరువును వెనుక కూర్చున్న ఊర్మిళ ఆపలేకపోయింది. దీంతో మృతదేహం కాస్త కింద పడింది. బైక్ కూడా స్కిడ్ అవడంతో రాజేష్ సైతం కింద పడ్డాడు. ఇంతలో దూరం నుంచి వాహనాలు వస్తున్నాయని గుర్తించారు. అమర్నాథ్ కాలనీ మురికి కాలువ పక్కన మృతదేహాన్ని విడిచి వెళ్లారు. అయితే తెల్లవారుజామున 7 గంటలకు మురికి కాలువ పక్కన శవాన్ని కుక్కలు, పందులు పీక్కు తింటున్నాయి. పందులను బెదరగొడుతున్నాయి కుక్కలు. దీంతో ఆ దారిన వెళ్తున్న వ్యక్తి చూసి షాక్ అయ్యాడు. మనిషి మృతదేహమని గుర్తించి కుక్కలను వెళ్లగొట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు సులభంగా సీసీ కెమెరాల్లో బైక్ నెంబర్ రికార్డు కావడంతో పాటు రాజేష్, ఊర్మిళ వీడియోలు హెచ్డి క్వాలిటీలో రికార్డ్ అయ్యాయి. దీంతో రాజేష్ను, ఊర్మిళను అరెస్టు చేసి విచారణ చేయగా నిజం ఒప్పేసుకుంది. అంతేకాదు పిల్లలు సైతం మోహన్ను కొట్టి చంపారని చెప్పింది ఆ దుర్మార్గురాలు. దీంతో వారిని సైతం అరెస్టు చేశారు. తన కూతురును తప్పుగా చూసినందుకు మోహన్ను చంపాను, రాజేష్ కేవలం తనకు సాయం చేశాడని చెప్పింది. అయితే మిస్ అయిన నీ భర్త ఎక్కడా అని ప్రశ్నించినా నోరు విప్పలేదు. కానీ ఆ రోజు రాత్రి, అంటే తన తండ్రిని చంపిన ఆ రోజు రాత్రిని మరిచిపోలేదు కూతురు. తన తల్లి, బాబాయ్ కలిసి చంపారని పోలీసులకు చెప్పింది. చివరకు ఊర్మిళ సైతం తన మరిదితో కలిసి జీవించేందుకు చంపానని పోలీసులకు చెప్పి షాక్ ఇచ్చింది. బెడ్రూమ్లో తవ్వి చూడగా ఊర్మిళ భర్త రణదీప్ మృతదేహం తాలూకు ఎముకలు లభించాయి. ఇప్పుడు ఊర్మిళ కామ కోరికలకు అందరి జీవితాలు నాశనమయ్యాయి. మొదట భర్తను చంపుకుంది, ఆ తర్వాత మరిదిని లైన్లో పెట్టి అతన్ని చంపింది. ఆ తర్వాత మరో కొత్త ప్రియుడి అండతో నేరం చేసి కన్న పిల్లలను కూడా జైలుకు పంపింది. ఊర్మిళ గురించి తెలిసిన బంధువులంతా చీకొట్టారు. నువ్వు అసలు మనిషివేనా అంటూ పోలీసుల ముందే దేహశుద్ధి చేశారు. అలా ఊర్మిళ ఆడిన కామ క్రైమ్ ఆటలో 2 చనిపోగా మరో 3 జైలుకెళ్లారు. పాపం అమాయకులైన పిల్లల మనసులను కలుషితం చేసింది ఈ నీచురాలు. మరి ఈమెకు ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.